ఓం శ్రీ గణేశాయ నమ. శ్రీ సరస్వతి నమ. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి. శ్రీ గురుదత్తాత్రేయాయ నమ. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. 2025 డిసెంబర్ మాస ఫలితాల్లో కుంభరాశి గురించి మనం కుటుంబపరంగా ఏ విధంగా ఉంటుంది, ఆర్థిక పరంగా ఏ విధంగా ఉంటుంది, ఉద్యోగపరంగా ఏ విధంగా ఉంటుంది, ప్రేమ పరంగా ఏ విధంగా ఉంటుంది, విద్యార్థుల యొక్క విదేశీ ప్రయాణాలు ఏ విధంగా ఉంటాయి, వివాహం కాని స్త్రీలకు ఏ విధంగా ఉంటుంది, అన్ని విధాలుగా కుటుంబంలో ఎవరెవరు ఎలా ఉంటారో అన్నీ ఇప్పుడు మనం తెలుసుకుందాం. కుంభరాశి వారికి ఈ మాసంలో ఏ వ్యవహారాన్నైనా సరే మీ తెలివితేటలతోటి స్పీడ్గా పూర్తి చేస్తారండి. మీ యొక్క తెలివితేటలతోటి, మీ యొక్క చాకచక్యంతో ఏ పన్నైనా సరే సరైన సమయానికి సరైన విధంగా పూర్తి చేస్తారు, విజయాన్ని సాధించగలుగుతారు. గొప్పవాళ్ళతో పెద్ద పెద్ద గొప్పవాళ్ళతోటి మంచి మంచి పరిచయాలు ఏర్పడతాయి. వాళ్ళ వల్ల విశేషమైనటువంటి ధనలాభం, సహాయ సహకారాలు కూడా అందేటువంటి సూచనలు ఉన్నాయి. సంఘంలో మంచి గౌరవ ప్రతిష్టలను పొందగలుగుతారు, కీర్తి ప్రతిష్టలని పొందగలుగుతారు. మిమ్మల్ని చూసి ఆదర్శంగా నడుచుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. మీరు ఒక గొప్ప వ్యక్తిగా, ఒక శక్తిగా కూడా ఉండగలుగుతారు. సంఘంలో మీకున్నటువంటి చిరాస్తులన్నీ కూడా మంచి అభివృద్ధి పరుచుకోగలుగుతారు. మీకు వచ్చినటువంటి ఆస్తులన్నింటినీ కూడా మంచి డెవలప్ చేసుకోగలుగుతారు. తల్లిదండ్రుల నుంచి వచ్చినటువంటి ఆస్తిపాస్తులు కానీ, అత్తమామల నుంచి వచ్చినటువంటి ఆస్తిపాస్తులు కానీ చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వాటిని పెంపొందించుకోగలుగుతారు మీ తెలివితేటలతో. శ్రమకు తగినటువంటి అద్భుతమైనటువంటి ఫలితం మీకు ఉంది ఈ మాసంలో. ప్రతి పనిలోనూ చాకచక్యంగా విజయాన్ని సాధించుకుంటూ ముందుకు వెళతారు. ఆగిపోయినటువంటి పనులు, అంటే ఎప్పటి నుంచో ఆగిపోయి జరగకుండా ఉన్నటువంటి పనులన్నీ కూడా ఈ మాసంలో మీరు ఆ పనులన్నీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది. కొంతమంది సహాయ సహకారాలతోటి, కొంతమంది సలహాలతోటి ఆ పనులన్నీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు. సంతానం కోసం ఇబ్బంది పడుతున్న వారికి సంతానం కలిగేటువంటి యోగం ఉంది. కొంతమంది వైద్యుల సహాయ సహకారాలతోటి సంతానాన్ని కూడా పొందగలిగేటువంటి సూచనలు ఉన్నాయి. అలాగే వాహన ప్రమాదాలు కొన్ని పొంచి ఉన్నాయి కాబట్టి వాహనాలు నడిపేటప్పుడు కొంత జాగ్రత్త చాలా అవసరం. కొంతమంది మీ మీద మీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేక మీ మీద కొంత నిందలను వేసేవాళ్ళు నీలాప నిందలు వేయడానికి ప్రయత్నం చేస్తారు. మీరు వాటిని ఏటిని పట్టించుకోకండి, వాళ్ళకి దొరకకండి, చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. అకాల భోజనం చేయడం వల్ల కొంత అనారోగ్యం పాలయ్యేటువంటి సూచనలు కాబట్టి అకాల భోజనాన్ని మరిచి సరైన సమయానికి ఆహారాన్ని తీసుకోండి. అలాగనే బంధువుల ముందు తొందరపాటుతనంతో మాట జరగండి. వారి దగ్గర చులకనైపోతారు. వాళ్ళు మాట్లాడినంత విని మీరు మాట్లాడండి, మీకు మంచి గౌరవం ఏర్పడుతుంది బంధువుల మధ్యన. వివాహం కాని స్త్రీలు వివాహ ప్రయత్నాలు చేస్తే బంధువర్గంలోనే మంచి సంబంధాలు కుదిరేటువంటి సూచన కనిపిస్తుంది. అలాగే పురుషులకు కూడా మీ బంధువర్గంలోనే మంచి సంబంధాలు, మంచి మీకు సరి అయినటువంటి స్త్రీ లభించేటువంటి యోగం కూడా ఉంది. అలాగనే మిమ్మల్ని అనవసరంగా కొన్ని చోట్ల ఇరికించాలని ప్రయత్నం చేస్తారు. మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. చెడు వ్యసనాలకి దూరంగా ఉండండి, చెడు స్నేహాలకి దూరంగా ఉండండి. మీరు మందుకు బానిస అవ్వకండి. అలాగనే మిమ్మల్ని దగ్గరగా నమ్మిన వాళ్ళే మిమ్మల్ని మోసం చేయడం కూడా జరుగుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి తప్పకుండా విదేశీయానం చివరిలో యోగం ఉంది. వీసాలు దొరికేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. విదేశాల్లో ఉన్నవారు స్వదేశానికి తల్లిదండ్రుల్ని చక్కగా డబ్బు పంపించడం, వాళ్ళని మంచిగా ఆదరించడం, తల్లిదండ్రుల్ని గొప్పగా చూసుకునేవాడు కూడా ఉంటారు. విదేశాల్లో వివాహం కాని అమ్మాయిలు కూడా విదేశాల్లో
ప్రేమ వ్యవహారాలు ఏర్పడి విదేశాల్లోనే వివాహం చేసుకునేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అలాగనే విదేశాల్లో చదువు అయిపోయిన వాళ్ళకు కూడా ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోండి, తప్పకుండా ఉద్యోగాలు దొరికేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ మాసంలో ఆనందంగా చివరిలో ఆనందంగా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటారు. మీకు అనుకున్నది అనుకున్నట్టుగా ముందు సాగగలుగుతారు. ఈ విధంగా ముందుకు సాగండి. సినిమా రంగంలో వాళ్ళకి బాగుంది, చిత్ర పరిశ్రమలో ఉన్న వాళ్ళకి, సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, కళారంగంలో ఉన్న వాళ్ళకి మంచి గొప్ప సన్మానాలు జరిగేటట్టున్నాయి. కొత్త కొత్త అవకాశాలు వస్తాయి, అవన్నీ వినియోగించుకుంటారు, మంచి రెమ్యునరేషన్ తీసుకుంటారు. గాయకులకు కూడా మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. రచయితలకు కూడా మంచి అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. పోలీసు రంగంలో వాళ్ళకు కూడా మంచి అధికారంలోకి వెళ్ళేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. క్రీడా రంగంలో వాళ్ళకు కూడా మంచి అద్భుతమైనటువంటి గొప్ప కప్పులు కొట్టేటువంటి దేశ ప్రగతిని నిలబెట్టేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఇంకా అద్భుతంగా వీరు ఎదగాలి అనుకుంటే దక్షిణామూర్తి స్తోత్రాన్ని చేసుకోండి. అలాగే గ్రహాలకు సంబంధించినటువంటి మీకు ఏమన్నా ఇబ్బంది ఉంటే గ్రహాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ మా దగ్గర ఉన్నాయి, అవి నన్ను సంప్రదించండి, నేను ఇస్తాను. అద్భుతంగా మీకు రిజల్ట్ వస్తుంది, మీరు హ్యాపీగా సంతోషంగా ఉంటారు. సర్వే జనా సుఖినో భవంతు.